అందరికీ నమస్తే. మీ దయ వల్ల మా రవి గారు ఆపరేషన్ చేసుకుని ఈరోజు ఇంటికి రావడం జరిగింది. చాలా రాడ్లు తీసేశారు. నిజంగా మీ అందరి బ్లెస్సింగ్స్ వల్లే మా రవి గారు సెట్ అవ్వడం జరిగింది. ఎలా ఉంది రవి గారు మీకు ఇప్పుడు? ఇప్పుడు బాగుంది సార్. బాగానే ఉందా? ఇప్పుడు చాలా బాగుంది. ముందు కంటే ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు రాడ్లు ఎన్ని రోజులు తీస్తారు మనకి? ఇది టీచర్స్ ఎన్ని రోజులు చెప్తారు మనకి? అది ఇప్పుడు ఈ రోజు డిశ్చార్జ్ చేశారు. 31st వచ్చి గుట్టు తీపిచ్చేసి మళ్ళీ అది ప్లాస్టర్ చేస్తా అని చెప్పారు. రమ్మని చెప్పారు కంపల్సరీ. టాబ్లెట్స్ అవన్నీ ఇచ్చారు అంతవరకు. ఆ రోజు వచ్చి కుట్లు ఇప్పేసి మళ్ళీ డ్రెస్సింగ్ తీసుకొని పోవని చెప్పారు. అదే ఇప్పుడు మనం తర్వాత ఒక 20 days తర్వాత మామూలుగా నడిచేయచ్చు స్టాండ్ అక్కలేకుండా. 20-25 days లో ఒక 30 అప్పుడు నువ్వు యూకర్ అయిపోతావు. అంటే స్టాండ్ అవసరం లేదు కదా? అవసరం లేదని మాత్రం నాకు ఎక్కువ కూడా పర్లేదు. కొంచెం దాన్ని అది పెట్టుకున్నాడు కొంచెం పర్లేదు. ఇప్పుడు అయినా కూడా ఒక నెల లేదా నెల 10 రోజులు 2 నెలలు అయినా పర్వాలేదు. అప్పుడు కానీ ఇక ఫ్యూచర్ లో ఇంకా లేదు దానికి అది ఇబ్బంది లేదు. మనం చూసి వాడుకోవాలని చెప్పారు. ఇప్పుడు ఏదైనా కూడా ఇప్పుడు నేను సర్జరీ చేసుకుని డాక్టర్లు ఏం చెప్తారు, నువ్వు జాగ్రత్తగా ఉన్నాను అన్నారు. నేను మాస్క్ పెట్టుకోవడం కానీ ఇది కానీ కరెక్ట్గా ఉండాలి. ఫుడ్ అనేది తినేచ్చు అన్నారా? ఫుడ్ వాళ్ళు అన్నం మాత్రం ముట్టద్దు అన్నారు. అన్నం చపాతీ తినొచ్చు అన్నారా? చపాతీ మధ్యాహ్నం సాయంత్రం పప్పులు ఏం ముట్టద్దు. మరి ఏమన్నా కూరగాయలు మామూలుగా కూరగాయలు తిను. కూరగాయలు తినచ్చు కదా? కూరగాయలు తినచ్చు. పప్పులు మాత్రం ముట్టకూడదు. మధ్యాహ్నం మొగ్గుడు రాత్రి మొగ్గుడు ఎగ్ 2 times తీసుకున్నాడు. ఇప్పుడు ఎండాకాలం సమ్మర్ కదా, రాగి జావ తాగండి. సమ్మర్ అయితే మధ్యాహ్నం ఒక జ్యూస్, సాయంత్రం రాత్రికి ఒక జ్యూస్ తాగండి. మీకు బ్లడ్ లేదు కాబట్టి బీట్రూట్ జ్యూస్, క్యారెట్ జ్యూస్ అదేనా అవి తాగాలి. మీరు రాగి జావ పడదంటే పని చేయదు. రాగి జావ తాగాలి. మధ్యాహ్నం సాయంత్రం చపాతీ చేస్తారు. చపాతీ చేసుకొని వెజిటేబుల్స్ బాగా తినాలి, ఎక్కువ తినాలి. చికెన్ ఉడకబెట్టుకుని తినాలి. చికెన్ వద్దు సరే వద్దన్నారా? మరి ఏం తిన్నా? నాన్ వెజ్ ఏం తినమన్నాడు? నాన్ వెజ్ అంటే మాత్రం దానికి జ్యూస్ మాత్రం తినచ్చు, పర్లేదు. జ్యూస్ తాగండి, అది ఓకే. ముక్కలు ముట్టద్దాను. ముక్కలు ముట్టద్దనట. 2 రోజుల వరకు. మటన్ సూప్ అయినా ఏం తాగద్దనట? మటన్ కాళ్ళు తెచ్చుకోవాలంటే ఈ బలానికి కాళ్ళు తెచ్చి కాళ్ళు సూప్ తాగొచ్చు. నేను మా సార్ చెప్తామా, మా సార్ తెప్పిస్తారు. సండే కూడా చపాతీ చేయించండి. ఇప్పుడు మనకు వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, చెప్పేసి చపాతీ చేయించాను. చాలా సంతోషం. మీ అందరి జీవులతో మా రవి గారు ఆరోగ్యం ఉన్నారు. ఇంకేమైనా ప్రాబ్లం ఉందంటే బాగానే ఉంది. ఏం లేదు సార్, ఈ రోజు మీరు ఎక్కడో ఉండేవాటి సార్. అట్లే లేదు. ఇగో మీరు ఆరోగ్యం అయిన తర్వాత వీళ్ళకి 10 మంది సేవ చేసుకోండి, అదే పుణ్యం మనకి. అర్థమైందా? ఇప్పుడు మనకి దేవుడు దేనికైనా సరే ఒక జన్మ ఇచ్చిండు, దానికి ఒక అర్థం ఉండాలి. అదే కదా సార్, అర్థం ఉండాలి. మనం ఏ కర్మఫలమో మీకు అలా అయిపోయింది. నా అదృష్టం మీ అదృష్టమే ఆరోగ్యంగా ఉన్నాము, వీళ్ళ దగ్గరికి వచ్చినాం కాబట్టి ఈ పెద్దవాళ్ళందరికీ సేవ చేయండి. మీరు కుకింగ్ అయితే అదర కొడతారు. సాంబార్ కానీ, సీనియర్ వడ కానీ అన్ని చాలా బాగా చేస్తారు. అందరికి ఈయన ఆరోగ్యంగా ఉన్నాడు కాబట్టి వీళ్ళందరికీ ఒక నమస్కారం సార్. మీ అందరి దయ వల్ల ఈ రోజు బాగా బయట వచ్చేసిన ఈ రోజు నేను మీ దయలో నాకు ఉంటే చాలు సార్. అంతే తప్పకుండా వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ ఉన్నాడు, మీరు ఆరోగ్యంగా ఉన్నారు. థ్యాంక్ యూ. మీరు ఉండండి, రెస్ట్ తీసుకోండి, చపాతీలు తీసుకోండి, జ్యూసులు తాగండి, మేకాల సూప్ అయినా చెప్పిస్తాను. బ్రెడ్ తినచ్చు కదా? బ్రెడ్ ప్యాకెట్ ఒకటి ఇచ్చేసింది సరిపోతుంది. కొద్దిగా 15 రోజుల పాటు జాగ్రత్తగా ఉండండి. భోజనం చేసేటప్పుడు కూడా దీని మీద తినండి, కింద దిక్కండి, ఓకేనా? కింద దిగదు, ఫుడ్ ఇక్కడికి పంపిస్తాం. రైట్, థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. మా వాడు బాగుండాలి, ఇంకొద్దిగా ఆరోగ్యం బ్లెస్సింగ్ ఉండండి ప్లీజ్.